Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 20వ శ్లోకము. శ్రీ భగవానువాచ సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయ మీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. విభజింపబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులందరూ ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును, దైవము యొక్క ఉనికిని విభజింపబడక ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనుము. అజ్ఞానుల దృష్టికి ఈ ప్రపంచము, సమస్త పదార్థములు, సమస్త ప్రాణులు విభజింపబడి ఉన్నట్లు, వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ జ్ఞానుల దృష్టికి అంతయు అవిభక్తముగను సర్వత్రా నాశరహితమగు ఒకే ఆత్మవస్తువు వ్యాపించి ఉన్నట్లును కనిపిస్తుంది. ఏ జ్ఞానముచే అట్టి అవిభక్తము వారికి అనుభూతమగును అట్టి జ్ఞానము సాత్వికమైనదని ఇక్కడ చెప్పబడింది. సర్వభూతేషు అని చెప్పినందువలన భగవంతుడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందును వ్యాపించి ఉన్నాడని తెలుస్తోంది. కావున ఎట్టి నికృష్ట జీవి అయినప్పటికీ తన వెనుకనున్న పరమాత్మను తెలుసుకొని తన యథార్థ రూపమును అర్థము చేసుకొని తరించుటకు అవకాశం కలదు. తరంగము, కెరటము చిన్నదైనను దానికి ఆధారభూతమైన సముద్రమును భావించి దానిలో లీనమగుటకు, సముద్ర రూపమగుటకు దానికి హక్కు కలదు. కావున ఎట్టి అల్పవ్యక్తి అయినప్పటికీ ఎవరునూ ఇంకా ఆధార్యపడవలసిన పని లేదు. హృదయమును పవిత్రమనర్చుకొని తన నిజ రూపమగు ఆత్మను తెలుసుకొనిన చాలును, తరించిపోవును. అనేక తరంగములున్నప్పటికీ వాని నామరూపములను వదిలి నీటిని మాత్రము చూచువాని వలెను. ఎన్నో కుండలను చూసియు వాని అందలి మట్టినే చూచువాడును. పుష్పమాలలోని అనేక పుష్పములలో గల దారమును చూచువాని వలెను. ప్రపంచమున అనేక జీవరాశులను, భిన్న భిన్న పదార్థములను చూసినను వాని ఉపాధి రూపమును, నామరూపములను వదిలి అన్నింటి యందును అనుస్యూతమయ్యున్న విభక్తమగు ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్విక జ్ఞానయుతుడని చెప్పబడును. అనగా అనేకత్వములో ఏకత్వమును, నాశములో అవినాశత్వమును, విభజిత వస్తువులను అవిభక్తత్వముగా చూడగలుగుటయే ఉత్తమ జ్ఞానమని భావము. దీనిని బట్టి ప్రపంచమున అనేకత్వమును చూచుట కేవలము అజ్ఞానమే అని తేలుచున్నది. ఈ శ్లోకమున ఆత్మవస్తువునకు 3 విశేషణములు చెప్పబడ్డాయి. అవి ఏకమైనది, అవ్యయమైనది, అవిభక్తమైనది అని. ప్రపంచ వస్తువులకును ఆత్మకును భేదము ఈ క్రింది విధంగా తెలపబడుతోంది. అనేకములైనవి ప్రపంచ వస్తువులు, ఏకమైనది ఆత్మ. నాశవంతములు ప్రపంచ వస్తువులు, నాశరహితమైనది ఆత్మ. విభాగముతో కూడినవి ప్రపంచ వస్తువులు, అవిభక్తమైనది ఆత్మ. లోకమున ఎన్నో జ్ఞానములున్నాయి. సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, రాజకీయ జ్ఞానము మొదలగునవి. కానీ ఏ జ్ఞానము వలన అనేకత్వములో ఏకత్వమును, మృత్యువులో అమృతత్వమును, విభాగములో అవిభాగమును చూడగలుగును
అది ఏ అన్ని జ్ఞానములలోనూ శ్రేష్టమైనది. అది ఏ సాత్విక జ్ఞానమని భగవానుడు తెలిపారు. అది ఏ అధ్యాత్మ విద్య. కాబట్టి విజ్ఞులు ఈ భగవద్వాక్యమునందు విశ్వాసము కలవారై ఉత్తమోత్తమ జ్ఞానమునే పొంది ధన్యులయ్యెదరుగాక. దీనిని బట్టి ప్రపంచములో ఎందరో మేధాసంపన్నులు కళాకుశలురు ఉన్నప్పటికీ ఇట్టి సర్వభూతాత్మ భావము, సర్వాత్మ జ్ఞానము, అవిభక్త దైవభావము లేనిచో వారందరూ భగవద్దృష్టిలో వాస్తవ జ్ఞాన సహితులే అవుతారు. కావున లౌకికములగు ఇతర విద్యలు జ్ఞానములు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతి వారును భగవత్ప్రోక్తమగు ఈ సాత్విక జ్ఞానమును అవలంబించి సర్వాత్మ దృష్టి కలవారై జీవితమును తరింపచేసుకొనవలెను. అలా కాక లోకములో భిన్నత్వమును చూచినచో అందులకు ఫలితము సంసారబంధమే, మృత్యువే, జనన మరణ దుఃఖమే. ఉపనిషత్తులు ఈ అర్థమునే ఈ ప్రకారముగా తెలుపుచున్నవి. మృత్యో సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. కావున ప్రపంచములో ఏ ప్రాణిని చూసినప్పటికీ అతని దేహముపై కానీ గుణములపై కానీ దృష్టిని ఉంచక లోపల గల ఆత్మపైననే దృష్టిని ఉంచవలెను. దేహదృష్టి మాత్రము కలిగి ఉండువారు అధములు, మనోదృష్టి కలిగి ఉండువారు అనగా ఒక ప్రాణిని చూసినప్పుడు అతని గుణములను మాత్రము పరికించువారు మధ్యములు, ఆత్మదృష్టి దైవదృష్టి కలవారు ఉత్తములు. ఈ భావమే ఈ శ్లోకమున వ్యక్తీకరింపబడినది. కావున అట్టి ఆత్మదృష్టికై సాత్విక జ్ఞానమునకై అందరూ ప్రయత్నించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.